హైదరాబాద్ పెద్ద బస్టాండ్లో సరిగా బెంచీలు సరిపోక చాలామంది కిందనే పడుకుంటున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చేస్తుండు, వెంబడే ఒక 500 బెంచీలు, తర్వాత అన్ని కుర్చీలు కానీ అవి ఇవన్నీ వేస్తే బాగుంటుంది. ఇక్కడ అంతా కింద పండుకుంటారు. చాలామందికి చాలా లక్షల మంది ప్రయాణిస్తారు రోజు. ఇక్కడ షాపులలో అన్ని కల్తీ ప్రోడక్ట్సే అమ్ముతున్నారు. నీళ్ళ బాటిల్ కాంచాలి, మొత్తం తినే ప్రోడక్ట్స్ అన్నీ ఎక్స్పైరీ అవి ఇవన్నీ డూప్లికేట్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అన్నీ, ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా అంతా డూప్లికేటే ఉన్నాయి. చాలామంది కిందనే పడుకుంటున్నారు, కిందనే కూర్చుంటున్నారు. లక్షల మందికి బెంచీలు సరిపోతలేదు. వెంబడే ఆర్టీసీ చైర్మన్ స్పందించి మంచిగా బెంచీలు వేయాలి, తర్వాత ఈ కుర్చీలు వేయాలి. వాటర్ కూడా అంత శుభ్రంగా వస్తలేవు. నీళ్ళ ఇక్కడ చేసే ఛాయలు అవి ఇవన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. హోటల్స్ కూడా కల్తీ డూప్లికేట్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ చేస్తున్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఇట్లా ఉన్నది. చాలామంది కిందనే అనుకుంటున్నారు. ఇగో కింద మొత్తం బెంచీలు అవి ఇవి లేకుండా ఎంతమంది ఉన్నారు. బాత్రూమ్స్ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి, అంత శుభ్రత లేదు, ఏం లేదు. ఆటో వాళ్ళు అయారాం ఉరుకుతుండ్రు, టక్కర్లు అవుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి, అడుగడుగున ప్రతి 10 గజాలకు ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టాలి. ఇక్కడ ఒక సిఐ చచ్చిపోయిండు, వెనుక బస్సు కింద పడి బస్ స్టాండ్లోనే స్పీడ్ బ్రేకర్ లేక. వెంబడే స్పందించి చేయాలి. వివి శ్రీనివాసరావు, సోనీ మీడియా అడ్వర్టైజింగ్ కంపెనీ, ఆల్ ఇండియన్ న్యూస్ పేపర్స్ అండ్ టీవీ ఛానల్స్.